టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, అందరూ కూడా యావత్ దేశం అంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడా అభిమానులందరూ కూడా ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్, ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి రసవత్తరమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ చేయాలి, అలాగే బౌలింగ్ తీసుకుంటే పాకిస్తాన్ని ఎంతవరకు కట్టడి చేయాలి, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ కళ్యాణ్ కృష్ణ గారు ఆన్లైన్లో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ గారు, ఒకవేళ ఇండియా టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే పాకిస్తాన్ని ఎన్ని రన్స్ లోపు కట్టడి చేయాలి, లేదంటే ఒకవేళ పాకిస్తాన్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే మనం ఎంత స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు గెలవాలంటే? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ గా మారాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా మంచి ప్రశ్న అడిగారు విజయ్ గారు. ఇక్కడ మనం రెండు మ్యాచ్లు కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం బౌలింగ్ చేసి వాళ్ళని ఒక స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేసి తర్వాత మనం ఈజీగా చేజ్ చేసాం జరిగినటువంటి గ్రూప్ స్టేజ్ కానీ సూపర్ 4 కానీ. కానీ ఈ ఫైనల్లో ఎప్పుడు కూడా నార్మల్ మ్యాచెస్ ఆడటం వేరు, ఫైనల్ మ్యాచ్ ఆడటం అనేది ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది. పిచ్ స్వభావం కనుక చూస్తే ఈ దుబాయ్ గ్రౌండ్ లో కాస్త స్లోగా ఉండటం, బ్యాటింగ్ కి అంత అనుకూలంగా లేకపోవటం చూసాం మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కానీ ఈ మొన్న ఈ మధ్య వకార్ యూనిస్ తన పిచ్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే ఈ పిచ్ పైన కాస్త గ్రాస్ వదిలిపెట్టారని చెప్పారు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, ఇదే పిచ్ మీద చాలా మ్యాచెస్ అన్ని కూడా ఆడటం చూసాం. సో ఇన్ని మ్యాచెస్ ఆడినప్పుడు పిచ్ స్వభావం ఏంటంటే పూర్తిగా స్లోగా మారుతుంది. ఆ స్లోగా మారకుండా కాస్త బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా గట్టిగా చేశారు. కొంచెం గ్రాస్ వదిలిపెట్టారని చెప్పి వార్తల్లో కూడా విన్నాం. సో ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఇండియన్ టీం చేసిందంటే గ్యారంటీగా 170 ప్లస్ 180 అయితే గ్యారంటీ స్కోర్ చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా బౌలర్స్ కి ఒక చిన్న కుషనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఇండియన్ టీం 180 ప్లస్ కనుక స్కోర్ చేశారంటే దట్ ఈస్ పార్ స్కోర్. లేదు మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నాం అంటే కనుక 160, ఆల్రెడీ 170 కూడా ఈజీగా చేజ్ చేసాం మనం సూపర్ 4 లో అగేన్స్ట్ పాకిస్తాన్. సో కాబట్టి ఎనీథింగ్ అరౌండ్ 160-70కి తక్కువకి రిస్ట్రిక్ట్ చేస్తే తప్పకుండా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటింగ్ ఒకవేళ మనకు వస్తే సో అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నాడు. అదే అభిషేక్ శర్మ అటు షాఫిన్ అఫ్రిది, ఇద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? షాఫిన్ అఫ్రిది కూడా టచ్లోకి వచ్చారు, కొన్ని వికెట్స్ కూడా లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా తీయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ, మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూసేది ఈ కాంటెస్ట్ గురించే. ఎందుకంటే గతంలో మనకు తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ అనగానే ఎట్లా బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఎలా విజృంభించేవాళ్ళు, సేమ్ అలాంటి స్టైల్లోనే ఇక్కడ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. షాహిన్ షా అఫ్రిది వేసిన ఫస్ట్ బాల్ కే ఒక ఎక్స్ట్రాడినరీ సిక్సర్ కొట్టి తిరిగి ఆ మాటల యుద్ధం, వర్డ్స్ ఎక్స్చేంజ్ ఎలా కూడా జరిగిందో మనం చూసాం. సో కాబట్టి 100% దిస్ ఈస్ ద బెస్ట్ కాంటెస్ట్ ఇన్ దిస్ మ్యాచ్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు అంటున్నట్టు షాహిన్ షా అఫ్రిది ఈ టోర్నమెంట్ లో ఆల్రెడీ 9 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ ఇన్ ఫ్యాంటాస్టిక్ రిథమ్, మంచి రిథమిక్ బౌలర్. తను కూడా స్మార్ట్ గా బౌలింగ్ చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. కానీ ఇప్పుడు అంతా కూడా మనం ఇప్పటి వరకు సిరీస్ మొత్తాన్ని అన్ని మ్యాచెస్లో కూడా విక్టరీతో ఫినిష్ చేయడానికి మెయిన్ రీజన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇప్పుడు 300+ రన్స్ ఇప్పటికే ఆయన రీచ్ చేశాడు. అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ కానీ వెంటనే అంటే సెకండ్ ఓవర్ ఆర్ థర్డ్ ఓవర్లో 10 రన్స్ లేదంటే 20 రన్స్ లోపు అవుట్ అయితే అప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది? అప్పుడు ఎంత స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఆ పాత్రని ఎవరు లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? మీరు బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసినట్టయితే సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్స్ట్రాడినరీ టచ్ లో లేడు. మనకి సాధారణంగా సూర్యకుమార్ యాదవ్ అనగానే మిస్టర్ 360, ఇండియన్ 360 అంటాం మనం. ఆ ఎబిలిటీ మనకి తెలుసు, తను ఎంత బాగా ఆడగలడో, ఆపోజిట్ టీమ్ ని ఎలా డిమారలైజ్ చేయగలడో తన బ్యాటింగ్ తో మనకు తెలుసు. కానీ ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది ఈ టోర్నమెంట్ లో, అండ్ గ్రూప్ స్టేజెస్ లో కూడా డీసెంట్ నాక్ ఒకటి ఆడటం చూసాం అగేన్స్ట్ పాకిస్తాన్. సో కాబట్టి తన పైన ఎక్కువ బాధ్యత ఉంటుందని నాకైతే అనిపిస్తుందండి. దాని తర్వాత మనకి ఉన్నారు మిగతా ప్లేయర్స్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, దాని తర్వాత అక్షర్ పటేల్ ఆల్రౌండర్స్ ఉన్నారు, తిలక్ వర్మ తను కూడా మంచి మళ్ళీ తిరిగి నిక్లోకి రావటం చూసాం. సో ప్లేయర్స్ అయితే ఉన్నారు, మనకి ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. కానీ ఈ దుబాయ్ పిచ్ లో ఏంటంటే ఎవరైతే బ్యాట్స్మెన్ సెటిల్ అవుతారో వాళ్ళు దే నీడ్ టు స్కోర్ బిగ్ రన్స్. ఎందుకంటే బ్యాట్స్మెన్ వచ్చి రాగానే పెద్ద షాట్స్ ఆడాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాట్లాడినట్టు పిచ్ స్వభావం కాస్త స్లోగా ఉంది. కాబట్టి బ్యాట్స్మెన్ వచ్చి రాగానే పెద్ద షాట్స్ ఆడాలంటే ఈజీ కాదు. కాబట్టి ఎవరైతే బ్యాట్స్మెన్ సెటిల్ అయి ఉంటారో వాళ్ళు మంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు మంచి టచ్ లో ఉన్నారు కాబట్టి ఎయిదర్ అభిషేక్ గాని శుభ్మన్ గిల్ గాని ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి ట్రై చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అందరూ వాళ్ళ చుట్టూరా రివాల్వ్ అవుతారు కాబట్టి ఇండియా ఒక మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ చేస్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఓపెనర్లు ఎవరో ఒకళ్ళు ఆడితే ఈజీగా చేసి కూడా చేసే అవకాశం ఉంటుంది. సో మ్యాచ్ విన్నర్గా మనం ప్రీవియస్ మ్యాచెస్ అన్నిట్లో కూడా అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి అభిషేక్ ఎన్ని ఓవర్స్ వరకు తాను క్రీజులో ఉంటే మొత్తం మ్యాచ్ స్వరూపం మారే అవకాశం ఉంది? అభిషేక్ శర్మ ఆడుతున్న విధానం చూస్తే తను పవర్ ప్లేలోనే మ్యాచ్ డిసైడ్ చేస్తున్నాడు. అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. మరీ ఎక్కువ ఆడకూడదు కానీ 10 ఓవర్ల వరకు అభిషేక్ శర్మ ఉన్నాడంటే మాత్రం నాకు తెలిసి తన జాబ్ ఏదైతే ఉందో అది పూర్తి చేసేస్తాడు. 10 ఓవర్లు ఉంటే 70-80 ఈజీగా స్కోర్లు చేసేస్తాడని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో ఎక్కడో ఒక చిన్న వెలితి కూడా ఉంది. అభిషేక్ శర్మ ఇన్ని రన్స్ చేసిన తర్వాత హాఫ్ సెంచరీస్ కూడా పూర్తి చేశాడు. సెంచరీకి ఏమైనా ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఈ ఫైనల్ మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? సెంచరీ కొట్టాడంటే నాకు తెలిసి ఫస్ట్ బిగ్ ఫైనల్ ఆడుతున్నాడు. గతంలో అతను ఒక ఐపీఎల్ ఫైనల్ మాత్రమే ఆడటం చూసాం. సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పుడు చెన్నైలో ఆడారు. ఆ ఫైనల్ మనకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బిగ్ ఫైనల్ ఆడుతున్నాడు. తనకి ఫైనల్స్ ఆడిన అనుభూతి ఇప్పటి వరకు అంత ఎక్కువ లేదు తనకి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ T20 ఫార్మాట్ యువరాజ్ సింగ్ లాంటి గైడెన్స్ తనకి దొరుకుతోంది కాబట్టి నాకు తెలిసి అభిషేక్ శర్మని చాలా చక్కగా యువరాజ్ సింగ్ ప్రిపేర్ చేస్తాడు, తన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అభిషేక్ శర్మ షో టుడే. సో అలాగే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశారు. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా తిరిగి ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి హెల్త్ ఇష్యూ కూడా ఉంది, కండరాలు కూడా పట్టేసాయి అనేటువంటి వార్త కూడా వస్తుంది. తిరిగి అతను ఇవాళ ఆడే అవకాశం ఉందా, లేదంటే అతని ప్లేస్ని వేరే వాళ్ళు భర్తీ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? నాకైతే హార్దిక్ పాండ్యా ఆడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఫైనల్. మీకు గుర్తుందో లేదో T20 వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ ఓవర్ వేసి హార్దిక్ పాండ్యా ఇండియన్ టీం ని ఎట్లా గెలిపించాడు. సో కాబట్టి ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ బిగ్ అకేషన్స్. పెద్ద పెద్ద మ్యాచెస్ లో ఇండియన్ టీం గెలిపించడానికి తను ముందుండి తనే ముందుకు వచ్చి పర్ఫామ్ చేయడం అనేది మనం గతంలో కూడా చూసాం. కాబట్టి తప్పకుండా నాకు తెలిసి హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఎందుకంటే 1-2 డేస్ గ్యాప్ దొరికింది, రికవరీ కూడా ఉంటుంది, ఫిజియోస్ ఉంటారు, మ్యాషియోస్ ఉంటారు. సో నాకు తెలిసి మంచి ట్రీట్మెంట్ దొరికి ఆ 4 ఓవర్లు సరైన బౌలింగ్ చేస్తే సరిపోతుంది హార్దిక్ పాండ్యా నాకైతే అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అనగానే ఒక రకంగా ఇండియాకి అచ్చొచ్చేటువంటి ఒక ప్లేస్గా, స్టేడియంగా చెప్పవచ్చు. ఇదే గ్రౌండ్లో T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ని ఓడించి మనం వరల్డ్ కప్ని కొట్టాం. మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఐ థింక్ లైక్ T20 వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ అయితే మనం 2021 లో ఎలిమినేట్ అయిపోయాం పాకిస్తాన్ చేతిలో. అప్పుడు ఈజీగా ఓడిపోవడం కూడా చూసాం. బట్ నాకు తెలిసి పాస్ట్ రికార్డ్స్ కూడా చూస్తే మీరు విజయ్ గారు లాస్ట్ ఒక T20 లో ఓవరాల్ రికార్డ్ చూస్తే 13 మ్యాచెస్ ఇండియా గెలిస్తే ఐ థింక్ అరౌండ్ 2-3 మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్ గెలవటం చూసాం మనం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో కూడా అక్కడ పాకిస్తాన్దే పై చేయింది. బట్ రోహిత్ శర్మ అప్పుడే చెప్పాడు, మన ఆట తీరు మార్చుకోవాలి, మన అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్ మార్చుకోవాలి అని చెప్పి. ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్ తో వచ్చారో ఇండియన్ టీం T20 ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ 1 లా ఉంది. మనం లాస్ట్ అమెరికాలోను వెస్టిండీస్ లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా ఎలాంటి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారో కూడా మనం చూసాం. సో కాబట్టి ఫైనల్స్ కి వెళ్ళటం కొత్త ఏమి కాదు ఈ ఇండియన్ టీమ్ కి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, దానికి ముందు T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్ గా పాకిస్తాన్ పైన 100% టీమిండియాదే గెలుపు. సో ప్రెషర్ అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ 2 మ్యాచెస్ని మనం విన్ చేసాం. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే చెప్తుంది, సో ఎట్లా ఓడిపోయినా తమకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు, కానీ ఇండియాకి ఫైనల్ ఫోబియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెషర్ ఉంటుంది. ఇండియాతో ఓడిపోయిన తర్వాత సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ కావచ్చు, అలాగే శ్రీలంకతో మనం నెక్ టు నెక్ ఫైట్లో సూపర్ ఓవర్ వరకు మనం మ్యాచ్ తీసుకెళ్ళగలం. సో మనమైతే కాస్త డౌన్ఫాల్ అయ్యాం, బట్ పాకిస్తాన్ అయితే మాత్రం ఆ మ్యాచ్ తర్వాత గ్రో అయింది. దీన్ని ఎలా చూడాలంటారు? యా, ఫైనల్ కి ముందు శ్రీలంకతో ఏదైతే ప్రదర్శన ఉందో అది 100% జరగాల్సిందే టీమిండియాకి. ఎందుకంటే కొంచెం ఆ మాత్రం ప్రెషర్, ఆ మాత్రం ఆ ఒత్తిడి అనేది టీమిండియా పైన లేకపోతే ఫైనల్లో మరీ టూ మచ్ రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళేమో అని అనిపించింది. ఒక క్లోజ్ గేమ్ గెలవటం అగైన్స్ శ్రీలంక తప్పకుండా దాని నుంచి చాలా పాఠాలు టీమిండియా నేర్చుకుని ఉంటుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఈజీగా అయితే కోచ్ గౌతమ్ గంభీర్ ఉంచాడు ఈ టీంని. ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ అంటే ఆయనకి ఎక్కడ లేని ఉద్రేకం, ఎక్కడ లేని
జోష్ అనేది వస్తుంది కాబట్టి ఆ జోష్ మొత్తం టీమిండియా ప్లేయర్స్ లో నింపుతాడు కోచ్ గౌతమ్ గంభీర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎస్, ప్రెజర్ విషయానికి వస్తారా, ప్రెజర్ అనే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా గ్రౌండ్ బయటకే పరిమితం అవుతున్నాయి కానీ గ్రౌండ్ లోకి వచ్చేపాటికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. అందుకే గ్రూప్ స్టేజ్ లో సూపర్ 4 లో అంత ఈజీగా సునాయాసంగా టీమిండియా గెలిచింది పాకిస్తాన్ పైన. రైట్ రైట్ మిస్టర్ కళ్యాణ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్.